ఏం చేస్తున్నావు? ఐస్ క్రీమ్సా? ఎందుకు నువ్వు తినవుగా? నోరు ఉందా? వద్దులే. ఏది తమరు ముచ్చి పిండిటు నీకెందుకు ఎంత ఐస్ క్రీమ్ పిచ్చి? ఇది మా టేబుల్. బయటకు వచ్చాం. వెంకటేశ్వర స్వామి పిక్ బాగుంది కదా, భలే పెట్టారు. ఓయ్ ఎందుకు అలా తిరిగేస్తారు? ఏయ్ లోపలికి వెళ్ళకండి. మిమ్మల్ని ఇంటి దగ్గర భరించలేక బయటికి తీసుకొస్తే ఇలాగో ఇక్కడ కూడా మొదలు పెట్టారు నాయన. లోపల లాకర్ ఉందిరా. తమ్ముడు ఎక్కువ ఆగం చేస్తాడా, నువ్వు ఎక్కువ ఆగం చేస్తావు నవ్య? ఎందుకైంది ఆగం? ఆగం ఎవరు ఎక్కువ చేస్తారు? అరుస్తూ ఎవరు ఎక్కువ అరుస్తారు? తమరికి నోరు పెద్దది కదా. నాకంటే ఎక్కువగా ఆడే అరుస్తాడు కదా. చా వాళ్ళు గోడ అని ప్రూవ్ చేద్దామని చెప్పి దానికి ఏదో వాల్ పేపర్ వేశారు. నువ్వు చింపి దాన్ని చెడగొట్టకు. ఎస్ కళ్ళు కనపట్లే. వాళ్ళు అనుకోకూడదనే పెట్టారు అది. బిర్యానీ చెప్తే మళ్ళీ ఫ్రైడ్ రైస్ తింటావేంటి? డాడీ దగ్గర లాక్కుని మరీ తింటున్నాను. అది మూడు చూసి ఆడుతుందో. నిద్రలోంచి చిన్నపిల్లడు మళ్ళీ డాముని జారి పడ్డాడు. స్లోగా తిను. హాయ్ చెప్పరా ప్లీజ్. హాయ్ చెప్పు. లేదు నవ్య, ఏం రాలేదు నీకు? ఒక ముక్క వచ్చిందా? నాకు రాలా. దిస్ ఈజ్ మై ప్లేట్. ఇది నా ప్లేట్. వేసుకో. అసలు వీడియోకి రావట్లా. నువ్వే వీడియోలోకి రావట్లేదు అన్నా. ఒక సైడ్ ఏమో ఫ్రైడ్ రైస్ నూడిల్స్, ఒక సైడ్ ఏమో కర్రీ పాయింట్, వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీ పాయింట్. ఇటు సైడ్ స్వీట్స్.
ఒకసారి అన్న ఆయన ఫేస్ క్యాప్చర్ చేద్దామండి, అసలు చూడట్లా. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఒకటి తెలుస్తుంది, వీడు లెఫ్ట్ హ్యాండరు. మీకు అర్థమైందా లేదా? అరే అవుతుందా ఈ రోజుకి? అసలే మధ్యాహ్నం మంచం మీద నుంచి కింద పడి మూతి కూడా బాగా కొట్టుకున్నాడు. ఇంకోటి చెప్తున్నారా? నీకే మేడం సమాధానం దాకా వచ్చింది. ఇంటికి వెళ్ళి దాచుకుని తినడానికి కావదు, తినేసే. మంగళ షాప్ కూడా ఉంటాం, వస్తారా తిని? ఐస్ క్రీమ్ టైం. మీకు కూడా కావాలా? వెన్నెలా ఫ్లేవర్. హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు ఇలా ఉంది రచ్చ. నెక్స్ట్ సండే మళ్ళీ రచ్చ చూపిస్తా, మామూలుగా ఉండదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? వీడు ఎప్పుడు చూసినా వెరైటీ. మేమందరం ఐస్ క్రీమ్ తింటే వీడు డ్రింక్ తాగుతున్నాడు. ఇందాడలానే మేము బిర్యానీ తింటే వాడు ఫ్రైడ్ రైస్ తిన్నాడు. వీడంతా డిఫరెంట్ ఉంటున్నాడు. తప్పుకొని ఆరాటం ఎక్కువ. పాపం తాగలేకపోతున్నాడు, కింద పడి మూతి పగిలింది. ఏం తాగమేంట్రా?